నమస్తే రా వెళ్దాం రారా లోపలికి రా. రారా ఈసారి చావింట్లో ఏం గొడవ చేశావు? అదేం లేదయ్యా, ఎప్పుడు ఉండేదేలే. చూడడానికి వచ్చాను రా. ఎంత దూరం వచ్చావు? పర్లేదు, నీకు ధైర్యం ఉందిరా. రేయ్ ఇలా రారా. రే అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు వెళ్ళు. రాబోటి కొడుకువి కదా? అవునయ్యా. నేనే తీసుకొచ్చాను. ఇక నుంచి మనతోనే ఉంటాడు. గజ గజ ఉనికిపోతున్నాడు, భయపడుతున్నావా? సరే, భయం మంచిదేరా. నేను నీలాగే ఉండేవాడిని. భయం మన చేత పెద్ద పెద్ద పనులు చేయిస్తుంది, కానీ పిచ్చి పిచ్చి మీ నాన్నలాగా. అబ్బకి కొడుక్కి నక్కకి నాగలో కనుక్కున్నంత తేడా ఉందయ్యా. వీడిని వీళ్ళ అబ్బతో పోల్చకపోవడమే మంచిది. ఇక నుంచి వీడి బాధ్యత నాది. తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. నువ్వు మాట ఇచ్చేసావుగా, ఇంకా నేనేం చెప్తా, చేర్చుకో. ఇంజన్ స్టార్ట్ చేయరా. మళ్ళీ ఉందిరా. ఏం లేదు తమ్ముడా, పేకల దాకా తిన్నావనుకో. దీని గురించి చదివానన్నా. మొదటిసారి బోట్లో వెళ్ళేటప్పుడు ఏం తినా సరే వాంతి వచ్చేస్తుంది. అందుకే పొద్దున్నే బయలుదేరేటప్పుడు 1 కిలో బిర్యానీ తినేసాను. కిలో బిర్యానీ తినేసారంట. నన్ను తినిచలేడా? With the king, with the gang of the ocean, got the plan with the clan for the motion. సరిగ్గా అవసరమైనప్పుడు ఇది పనిచేయదు. ఉత్తరాయణ ఇంకా 2 మైళ్ళు వెళ్ళాలన్నా. నాకెలా తెలుసని చూస్తున్నావు కదా, స్వీడన్ దేశం వాళ్ళది. అడ్వాన్స్డ్ జీపీఎస్ మాత్రం కాదు, ఎకో కనెక్ట్ ఉండడం వల్ల చేపలు వెళ్లి దారి కూడా చూపిస్తుంది. పర్లేదే, బానే ఉంది. అన్నా, నీతో ఒక విషయం చెప్పు. రేయ్, దగ్గరికి వచ్చావురా, త్వరగా రెడీ చేయిపో. ఆ, పోరా. ఎవరు రాలేదేంట్రా? ఈ పాటికి వచ్చుండాలి. సర్లే, వచ్చినప్పుడు వస్తారులే, కానీ మనం జరగాల్సిన పని చూద్దాం. అన్నయ్య, నీకు ఓ విషయం చెప్పాలి. నేను చెప్పేది ఒకసారి వింటావా? తిరిగా మాట్లాడుకునే టైం రా ఇది. సరుకు దించాలి. అసలుకే పార్టీ రాలేదని చిరాగ్గా ఉంది. తర్వాత మాట్లాడుకుందాంలే, చాలా పనులున్నాయి. ఇలా పనులు చూడిపో. అది కాదన్నా, నేను చెప్పేది ఒకసారి నువ్వు ప్రశాంతంగా విను. వెళ్ళమని చెప్తున్నానా? నేను చెప్పింది చేయడమే నీ పని. పని చేయకుండా ఇలా కబుర్లు చెప్పావనుకో, దవడ పగిలిపోతుంది. ఏరా ఊరికే వాగుతూ నోరు మూసుకొని పనిచేయి. అయ్యో, నేను చెప్పేది ఒకసారి వినండి అన్నయ్య. ఏంటా దాదాపు ఒక పీస్ 2 కిలోలు ఉంటుంది. కాటా వేస్తే 1/2 కిలో కూడా ఉండదు. లోడుకి 200 కిలోలు ఉంటాయి. కానీ ఇది చాలా బరువుగా ఉంది. అన్నా, ఏదో తప్పుగా ఉందన్నా. పెట్టిని తీసి చూద్దామన్నా. ఏంటి? పెట్టి తెచ్చి చూడాలి. ఏంట్రా నీ బాబులా మాట్లాడుతున్నావు? ఆ మనిషికి ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. ఒకసారి పెట్టి తీసి చూడొచ్చు కదన్నా. మా నాన్నేవి దొంగ కాదన్నా.
చిన్నపిల్లని పోయి వదలు. నీకేమైనా పిచ్చి పట్టిందా? రే పను చూడు, నువ్వెత్తు ఎత్తరా ఎత్తు. ఏయ్, పెట్టింది తిని నేను చెప్పే పని చేసేలా ఉంటే ఇక్కడ ఉండు, లేదంటే ఇక్కడ చెల్లిపో. ఇక్కడ ఏం జరిగినా నా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, దాన్ని తెరిచి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. నీకు నీ బాబులో నోరు ఎక్కువైందిరా. చిన్నపిల్లడు రా, వదిలే. నువ్వు అసలు నోరు మూసుకొని ఉండలేవా? నేను దొంగ కొడుకుని కాదన్నా. సరే సరే ఏడవకో. వాడికి కొంచెం కోపం ఎక్కువ, నువ్వు పట్టించుకోకు. రే అనేదేమని చెప్పు. రే చాలా పనులు ఉన్నాయి, పిలిచు. వెళ్ళరా. Go now, give it. Perfect. They're coming around. Get everything ready. బాటిల్ తిప్పు. Come on, come on, come on. Hurry up, hurry up, hurry up. Come on, come on, come on, come on. రే, రే, Fast, త్వరగా fast, త్వరగా fast. కానివ్వండిరా. Come on, come on. Jump fast. Hey, shut up. Just do it. Come on, man. Make it fast. No. Just shut up and make it fast. Come on. We don't have time. Calm down. Come on, make it fast. Hey, they're coming. త్వరగా త్వరగా తీరా. Stop whatever you are doing and surrender. I repeat, surrender. మీరు అక్కడ ఏదైతే చేస్తున్నారో అదంతా వదిలేసి మర్యాదగా లొంగిపోండి. I repeat, surrender. What happened? Fire! చెప్పిన మాట వినకపోతే తర్వాత మీకు తెలుస్తుంది. బెంజమిన్ ఆ బోట్లో ఇరుక్కున్నారా? బోట్ తిప్పురా. నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సరెండర్ అయిపోండి. సరెండర్ అవ్వండి. నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదురా. ఈ పాటికి బందరు మొత్తం చుట్టుముట్టేస్తుంటారా? ఇప్పుడు వీడిని తీసుకెళ్లి ఎక్కడా చేరుస్తాం? తెల్లారేదాకా మనం యాడికి వెళ్ళలేం. ఏం కాదురా, ఏం కాదు. ఇంకా ఆశ పోడ్చుకోరా, నీకేం కాదు.
కాదురా. లేరా బెంజమిన్. కింగు కేవలం ఒక సముద్రపు జలముల కోసం ప్రాణాన్ని ఇచ్చేసావు కదరా. ఏదో తప్పుగా ఉందన్నా, పెట్టింది తీసి చూద్దామన్నా. అది తీసి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. సముద్రంలో పనిచేయడం అనేది నా కల అన్నా. నా తలరాత ఒడ్డునే కూర్చోబెట్టేస్తున్నారు. అందుకే నువ్వు ఒప్పుకుంటావేమోనని నీ వెంటే తిరుగుతున్నాను. నువ్వు రాబర్ట్ కొడుకే కదా? నేను దొంగ కొడుకుని కాదన్నా. ఆ తెరిచి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. ఏంటి కింగు, చేయాల్సిన పని చేయకుండా ఊరికే కూర్చుంటాయట? చిన్నవాడి చావని ఏం మాట్లాడడం లేదా? కంట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయా అబ్బా? కష్టంగా ఉందా? అవునా, ఊరుకుంటారా? చనిపోయింది మాలో ఒకడు. రక్తం కారుతున్నది కూడా తెలియకుండా ఎందుకు లాలి కూర్చున్నావు? చావుని అడ్డుకోలేము, ఆపలేము. తలరాత బాగాలేకపోతే వాడి తలరాత బాలేక చావలేదు, ఒకటి చేసిన తప్పు వల్ల చచ్చాడు. అర్థిద్దకపోతే వీడి చావుకు అర్థం ఉండదు. చెప్పేదేనరా? వద్దురా, చెప్పేది వినరా. నువ్వేనా చెప్పరా? రే కింగు, రారా కింగ్, ఆ కుర్రాడేంట్రా చివరికి ఇలా చేసి చచ్చాడు. చాలా బాధ అనిపించింది. ఎడగనక లేకపోతే వాళ్ళందరినీ చంపేసి ఉండేవాళ్ళు. సరే వదిలే, నేను చూసుకుంటా. తీసుకెళ్ళి ఏం చేయాలో చేసుకో. ఎందుకు చెప్పలేదు? చెప్పుంటే దానికి తగ్గ మనిషిని తీసుకెళ్లేవాడినిగా. అర్థం కాలా? ఏం అర్థం కాలేదు. సముద్రపు జలగల కోసం మమ్మల్ని కాల్చారా? రే ఏంట్రా నోళ్ళేస్తానే? నీ అబ్బాయి ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? రేయ్, బయటికి వెళ్ళండి. నీ అబ్బా బయటికి వెళ్ళండి. రే, సరుకుని తెరిచావా? నేను చావు గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి సరుకు సరుకు అంటున్నావు? ఏంట్రా చావు చావు చావు? సముద్ర జలగల్ని అమ్మితే మీ ఊర్లో మురికి కాలువలు కూడా బాగు చేయాలి. నువ్వు ఎవరికి ఏమైనా అమ్ముకో, అది నన్ను ఎక్కడికి ఎలా తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తా. నాది బాధ్యత. కానీ వాడు చిన్న పిల్లాడు, అన్యాయంగా ఇందులో బలైపోయాడు. కూలి పనిచేసే నీకెందుకురా వ్యాపారం గురించి? ఇచ్చింది పుచ్చుకొని మూసుకొని వెళ్లకుండా. ఎరా కింగ్, బాగా విను. పోయిన ఒక ప్రాణం మాత్రమే కాదు, అక్కడున్న ప్రాణాలు మొత్తం. ఇంకా ఎన్ని ప్రాణాలు పోయినా తిండికి పనికి నా వెనకే రావాలరా. అది అంత సులభం కాదురా. పోయిన ప్రాణాలకు చాలా డబ్బిచ్చాను, అందులో నువ్వు పంది కుక్కలా తిన్నావు.